మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలోని నాయకొప్పాడ ఆధ్వర్యంలో 3 రోజుల జరగబోయే గాంధారి మైసమ్మ జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీప్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, శానిటేషన్తో పాటు నేటి సమస్య లేకుండా చూస్తున్నామని తెలిపారు. స్థానిక ఆర్డీఓ శ్రీనివాస్, కేతనపల్లి మున్సిపల్ కమిషనర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక నిమిషం అన్నా నచ్చినా దూరం నుండి చూడండి.
ఈ గాంధారికిల జాతర సందర్భంగా గూలు కొట్టే వాళ్ళకి అందరికీ కూడా ఇవి ఇస్తున్నాం వితరణ. అందరు ఇచ్చిన అందరు వేసుకోవాలి. పూజారులు జరిగే ఇక్కడ ఉన్నాడు ఇలా పడుకొని చూడు బాబాయ్ ఇద్దరు చేయబెట్టు 2-3 ఏళ్ళు ఆడతాను ఒకటే ఆట పెట్టు గిడొకలు వస్తే ఊళ్ళోకి లైన్ ఉన్నారు వీళ్ళకి ఇచ్చేది అయిపోతుంది. కిందికి వచ్చి దిగి ఇచ్చేయడు అది చేసుకో తర్వాత మాది కానీ నువ్వు మధ్యలో ఉండు నిల్చోండి ఇంకోటి ప్రెసిడెంట్ కనిపించలేడు రైట్ అట్లున్నా చూడాలి అట్లా అంటే దర్శనానికి మాత్రం అట్లా కూడా దారి ఉంది. అసలు ఇది మొత్తం ఏనుగులు గుర్రాలు ఈ అన్నిటితో స్వారీ చేసి ఇక్కడ ఈ కట్టడాలు నిర్మించిన బాపతి సార్. ఎంత డిస్టెన్స్ ఉంటుంది అండి? 450 మీటర్స్. విడ్త్ ఎంత ఉంది? 12 to 15 ఒక దగ్గర నేర ఉంది మధ్యలో. 1250 ఫీటే ఉంది కదా? 12 to 15 feet ఉంది. ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. అంటే నేను ఏమది చెప్పాను ఒకసారి డిస్కస్. హ్యాబిటేషన్ ఉంటుంది, ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. హ్యాబిటేషన్ లేకుండా అది పూజల కోసం అంటే కానీ ట్రైబల్కి ఉన్నాయి కాబట్టి ఒకసారి నేను ట్రై చేయగలుగుతాను. థ్యాంక్ యూ సార్. ఓకే, 2 వర్క్స్ పెట్టినాం సార్. ఇంకొకటి సోలార్ స్ట్రీట్ కూడా అడిగి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సోలార్ స్ట్రీట్ లైక్ పర్మిషన్ ఇవ్వరు. అదే సార్, దానికి పర్మిషన్ ఇవ్వరు. రోడ్కి ఇది మాకు చరిత్రకు సంబంధించినటువంటి సార్ ఇది నా ముందుకు సార్ సార్ అక్షయ్ ఓకే సార్. అవును సార్, సార్కు సార్ ఇందులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అవన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉండడం జరిగింది సార్. అన్నిటి చరిత్ర కూడా ఇందులోనే ఉన్నది సార్. ఎందుకంటే రాబోయే తరానికి ఈ యొక్క గుర్తుకు ఉండడానికి ఇలాంటి పుస్తకాలు అవన్నీ తీయడం జరుగుతుంది సార్. అయితే ఎవరు రాశారు ఇది జవనపల్లి సత్యనారాయణ సార్ అని కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్లో ఆయన డైరెక్టర్ సార్. ఎవరైనా ఇంటి ఉన్నాయి మనకి పోవడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి ఫారెస్ట్లో, కానీ మళ్ళీ పూజ అన్నిటి కోసం ఉందా లేదా నేను ఒకసారి చెక్ చేస్తాను సార్. ఇప్పుడు మేడారంలో కదా, అది కూడా ఫారెస్ట్ సార్. మేడారంలో ఇచ్చారా? అవును సార్, మేడారం కూడా కమ్యూనిటీ రైట్స్ కింద. ఇప్పుడు గోడఘాట్లో కూడా ఇచ్చారు సార్. మళ్ళీ ఐటీడీ తరపు నుండి మళ్ళీ ఆ ప్లేస్ ఎంత అయితే పోయిందో మాట్లాడతాను. పాసిబిలిటీ మీ ట్రైబల్స్ వాళ్ళకి 5 లక్షల ఇస్తాము, అది బాంబో హౌసెస్ అట్లా కట్టాలి, వాళ్ళు దానిలో వచ్చి టూరిస్ట్ ఉంటారు, వాళ్ళకి భోజనం అన్ని పెట్టాలి, డబ్బు వాళ్ళకి వస్తుంది. అట్లా మన ఫారెస్ట్ ల్యాండ్లో కూడా చూపిస్తాం. అదే సార్, అందులో ఇస్తున్నాం మనం మేజర్ కాదు. ఇప్పుడు గాలిలో కాకుండా ఇది అది మీ అందరితో డిస్కస్ చేస్తాం. ఓకే సార్. हाँ ठीक है, फिर उसके बाद तो नहीं आते हैं. ठीक 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 ओके ओके ఇంకా
బాగానే ఉన్నాయి సార్. సౌకర్యాలు అన్నీ ఉంటాయి. మీకు ఒకే రోజు ఎంతమంది వస్తారు? అన్ని రోజు చేయడానికి సాటర్డే నైట్ టు సండే ఈవినింగ్ అంతే కదా? అంతే కదా సార్. కమిషనర్ గారు చూస్తారు. ఓకే సార్. ఓకే, మీ అందరూ కూడా అందరితోటి కలిసి చేయాల్సింది. ఓకే, ఇప్పుడైతే బాగా మీ అందరూ కూడా హెల్ప్ చేయాలి సార్. సండేకి 5 రేపు రాండి మళ్ళీ బయటికి. ఈ టెంపుల్ ఎప్పుడు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు? అంతేగాని మేము నేను జాతరలోకి తీసుకొచ్చింది మాత్రం సార్ కొంచెం ముందుకెళ్ళండి సార్, ముందుకెళ్ళండి. ఇది మన బ్యాక్ సునీల్ శర్మ సార్ ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది సార్. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మాత్రమే ఎండకు భక్తులందరూ అంటే పైకి ఎక్కలేకపోతున్నారు సార్. మేము అప్పుడు 100 సభ ఉన్నప్పుడు చాలా చేసింది సార్. ట్రాన్స్ఫర్ కావడంతో ఆగి ఇప్పుడు మెట్లు కూడా చేస్తారని అక్కడ మనం మెయిన్ పూజ నడుస్తుంది. ఓకే, అమ్మవారు అక్కడ ఉంటుంది. ఏం కావాలి మీకు ఇక్కడ పెట్టడానికి? ఇది మెట్లు ఒక్కటే సార్. ఎందుకంటే అంటే చాలా మంది నడవలేని పరిస్థితి ఉంది. అక్కడ మధ్యలో చిన్న చిన్న బండ్లు కాళ్ళ గుచ్చుకుపోతున్నాయి. దానికి మొత్తం మంచిగా క్లీన్ చేయాల్సిందా? సిమెంట్ ఫ్లోరింగ్ చేయాలి. అట్లయినా మీటర్ సార్. ఇంకోటి ఏంటంటే ఫారెస్ట్ ఉంది, లేదంటే చేయడానికి ఒకసారి విజిట్ చేసి ఓకే సార్. ఒకసారి విజిట్ చేసి ఓకే సార్. మొత్తం మీరే ఆట కొంచెం జరుగుతావా?
జై భీమన్న, జై నాయకపోట్. ఈరోజు గాంధారి కిలా మైసమ్మ జాతరలో మొదటి ఘట్టమైనటువంటి సదర్ భీమన్న కాడి నుండి మనం గోదావరికి వెళుతున్న సందర్భంలో ఈ యొక్క తప్పటిగూళ్ళ లక్ష్మీదేవర కళాకారులకు నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నవనందుల రామచందర్ గారి కుటుంబం తరపున కళాకారులకు ఇలా నూతన వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారికి నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షునిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. జాతిని ముందుకు తీసుకుపోయే సందర్భంలో సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశం కొద్దీ నవనందుల రామచంద్ర గారి కుటుంబం ఈ సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ జాతరలో మొదటి ఘట్టం గోదావరి జలాలకు తరలిపోయే పాదయాత్ర కార్యక్రమం సందర్భంగా మా యొక్క ఆదివాసీ నాయకపోట్లందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 3 రోజులు జరిగినటువంటి ఈ గాంధారి కిలా మైసమ్మ జాతరలో అందరూ భాగస్వాములై ఈ యొక్క జాతరను విజయవంతం చేస్తారని తెలియజేస్తూ జై మైసమ్మ, జై నాయకపోట్, జై ఆదివాసీ. ఈ రోజున శ్రీ గాంధారి కిలా మైసమ్మ జాతర సందర్భంగా ఈరోజు మొదటి రోజు 14, 15, 16 తేదీలు ఈరోజు మొదటి రోజు సదర్ల భీమన్న పూజా కార్యక్రమం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి దేవతా విగ్రహ మూర్తులు తీసుకొని గోదావరి స్నానానికి వెళ్ళేసి అక్కడ జలాభిషేకం చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి రేపు ఇక్కడ సదర్ల భీమన్న దగ్గర పూజా కార్యక్రమం, అలాగే ఊరు పోషమ్మ, అలాగే మైసమ్మ దగ్గర కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ మధ్యాహ్నం అయిన తర్వాత సాయంత్రం సమయంలో అందరూ కూడా గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ రాత్రి అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవి నిర్వహిస్తారు. అలాగే రాత్రి 12 గంటలకు పెద్ద పూజ ఉంటుంది. అది అయిన తర్వాత ఈ జాతర సందర్భంగా అందరూ కూడా నేను పత్రికా విలేకరులకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేసిందంటే, ఇది ముఖ్యంగా మీరు ఈ జాతర ఆదివాసీ నాయకపోట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా ప్రెస్లో కొంచెం కవర్ చేయాలనుకుంటున్నారు. ఆదివాసీ నాయకపోట్స్ అనే మాట ఖచ్చితంగా రావాలి. ఆదివాసీ నాయకపోట్స్ వాళ్ళు ఈ మైసమ్మ జాతర నిర్వహిస్తున్నారు. అలాగే పెద్ద పూజ ఆదివాసీ నాయకపోట్స్ అయిన 2వ వంశస్థులసే నిర్వహించబడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ
ఈ ఆదివాసీ నాయక్ స్పోర్ట్స్ ఈ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా నిర్వాహకులు ఈసారి ఉద్యోగస్తులందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. మీరందరూ కూడా ఈసారి సహకరించాలంటే ఈసారి మేము అందరం ఉద్యోగ సంఘంలో కూర్చుండి ఉద్యోగస్తులందరూ కూడా కూర్చుండి ఈసారి మన నిర్వాహకులు మనల్ని మరి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆదివాసీ నాయకపూడి కులంలో ఉంటే మన అందరం కూడా మరి సహకరించాలంటే మా వాళ్ళందరూ కూడా మంచి హృదయంతో స్పందించారు. మేమందరం కూడా ఈసారి ఇక్కడ ముఖ్యంగా కల్చర్ ప్రతిబింబించాలంటే డ్రెస్ కోడ్ కావాలి. ఇక్కడ తప్పెడగుళ్ళు కొట్టే వాళ్ళకు అలాగే పూజారులందరికీ కూడా మేము డ్రెస్సులు ఇవ్వాలని ఉద్యోగ సంఘం వాళ్ళు నిర్ణయించాము. ఆ దిశగా ఉద్యోగ సంఘాల వాళ్ళు ఈసారి మమ్మల్ని ఆహ్వానించారు. ప్రతి భార్గవ్ గారు వచ్చేసి ప్రధాన కార్యదర్శి తర్వాత అధ్యక్షులను అందరినీ కూడా మీరు జాతరకు రావాలని మమ్మల్ని గౌరవప్రదంగా పిలిచారు కాబట్టి మేము స్పందించాము. అలాగే ఎవరు నిర్వహించినా కూడా ఉద్యోగస్తులను మమ్మల్ని గుర్తించినట్లయితే ఏ కార్యక్రమాన్ని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా మేము ఈసారి ముందుకు వచ్చాము. పెద్ద మొత్తంలో ఇంకా కూడా మేము ఉద్యోగస్తులం తలుచుకుంటే ఏదంటే అది చేయడానికి మా కమిటీలో అందరూ కూడా అనుకున్నారు. మనలో పిలిస్తే మనకు గౌరవిస్తే ఏదైతే చేద్దామని అనుకున్నాం. అలాగే నిర్వాహకులకు మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు అందరూ కూడా అందరిని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గౌరవించండి, అందరికీ కూడా చేయండి. జాతర విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రయత్నం చేయాలి. అందరం కూడా ముఖ్యంగా మనం నాయకపూడి స్థాయిలో కొంచెం డిసిప్లిన్ అనేది క్రమశిక్షణ అనేది అలవర్చుకోవాలి. ఎందుకంటే మన దగ్గర పెద్ద మనిషి వ్యవస్థ కొంచెం ఇంకా కొంచెం పటిష్టం కావాల్సిన అవసరం ఉంది. ఈ జాతరకు అందరూ కూడా ఈసారి నిర్వహించే నిర్వహణ కమిటీ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇలాగే చేసి మన నాయకపూడ్స్ పేరు తర్వాత మొత్తం అందరికి కూడా అన్ని ప్రదేశాల్లో తెలవాలని ఇది ఇప్పటి వరకు మేము నాయకపూడ్స్ నిర్వహిస్తుంటూ అని ఇక్కడ కూడా కొంచెం పేపర్లో కవర్ కావట్లేదు. ఈ జాతర నాయకపూడ్స్ ఆదివాసీ నాయకపూడ్స్ నిర్వహిస్తారు. 2 వంశస్థులసే ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తుందని అనుకుంటూ. నా పేరు పెద్ది భార్గవ్, నాయక్పూడ్ ఆదివాసీ నాయకపూడి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిని. అయితే శ్రీ గాంధారికిల మైసమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమిలలో 14, 15, 16 తేదీల్లో నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా 14వ తారీఖున ఈరోజు మా నాయకపూడి కులస్తులు అందరం కూడా సంస్కృతి సాంప్రదాయాలతోని మా యొక్క ఆచార వ్యవహారాలతోని వేషధారణలో యొక్క సదర్ భీమన్న ఆలయం నుంచి సదర్ భీమన్న గజాలతోని మేము కాలినడకన గోదావరి వరకు నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ గోదావరిలో ఈ యొక్క మా భీమన్న గజాలని శుద్ధి చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క రోజు అదే రోజు గోదావరి నుంచి మా గోదావరి జలాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు కూడా ఈ యొక్క గోదావరి జలాలతోని మా యొక్క ఆడపడుచులందరూ కూడా మైసమ్మ తల్లిని శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నైటు సంస్కృతి సాంప్రదాయాలతో కూడా మన జాతరలో రాత్రి వేళల్లో సంస్కృతి కార్యక్రమాలు ప్రారంభం జరగబోతూ ఉన్నాయి. 12 గంటల ప్రాంతంలో మైసమ్మ తల్లికి పెద్దపట్నం వేయడం జరుగుతుంది. అదే పెద్దపట్నం వేస్తున్న సమయంలోనే కింద సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఆదివాసులందరూ కూడా మన చుట్టూ ఉన్న 4 రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసులందరూ కూడా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలతో సంస్కృతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ దర్బార్ అనే కార్యక్రమం జరగబోతుంది. ఈ యొక్క దర్బార్కి మన విఐపి సీతక్క గారు కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఈ యొక్క 3 ఎమ్మెల్యేలు ఆ తర్వాత మిగతా తదితర విఐపి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ యొక్క జాతరకి మన గిరిజనులే కాకుండా గిరిజనేతర ప్రజలు కూడా అందరూ వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఒక జాతరకి ఈ యొక్క సంవత్సరం జాతరని కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందే కోరుకుంటా ఉన్నాం. నమస్కారం. ఈరోజు మన కైతన్పల్లి మున్సిపాలిటీ కింద మైసమ్మ గుడి దగ్గర నాయకపూడ జాతర ప్రారంభమవుతుంది. కాబట్టి అక్కడ అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి ఎల్లుండి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దానికి మంచిగా అరేంజ్మెంట్ ఉందా లేదా అది చూడడానికి వచ్చాను. సో ఇక్కడ చూస్తే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్, వాటర్ సప్లై అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. సేమ్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఎండాకాలం వస్తున్నాయి అండ్ ఎక్కడైనా అది ఫైర్ నుంచి యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ జాగ్రత్తగా చేయాల్సింది. మనం ఫైర్ వెహికల్ కూడా పెట్టాము, కానీ ఆర్గనైజర్స్ అండ్ భక్తులు దయచేసి కోఆర్డినేట్ చేసేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సింది. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది అక్కడ ఏం చేయకుండా ఎక్కడైనా సేఫ్ ప్లేస్ ఉన్నాయి అక్కడే మాత్రం చేయాల్సింది. ఇంకా ఒకటి, ఈ ప్లేస్లో శానిటేషన్ అన్ని సంబంధించిన మందమరి అండ్ కైతన్పల్లి మున్సిపాలిటీ చూస్తారు. సేమ్గా ఆర్డిఓ మంచిర్యాల అన్ని రకాల ఫెసిలిటీస్ సంబంధించిన చూస్తారు. మంచిగా కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రైబల్ లీడర్స్, కమ్యూనిటీ లీడర్స్ ఎవరైనా కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా మనం మంచిగా నిర్వహించాలి.
ఐ ప్రే ఫ్రమ్ గాడ్ మన మంచిర్యాల జిల్లాలో అన్ని రకాల పీస్ అండ్ ప్రాస్పెరిటీ రావాలి. థ్యాంక్ యూ. ఓకే.